మనిషికి బలం వస్తే, కీర్తి వస్తే, సంపద వస్తే ఒక రహస్యమైన శత్రువు అతనిలో మెల్లగా పెరుగుతుంది. అదే అహంకారం. అహంకారం వచ్చేసరికి మనిషి దేవుళ్ళకే సవాల్ చేయాలనుకుంటాడు. కానీ అహంకారం ఎంత పెద్దదైనా ప్రకృతి పంచభూతాల ముందు అది గాలిలో కొవ్వొత్తిలా ఆరిపోతుంది. ఈ సత్యాన్ని శ్రీ గణపతి దేవుడు ఒకసారి మానవ లోకానికి ఒక నీతి పాఠం చెబుతూ చూపించారు. ఒకసారి కొంతమంది వీరులు, మహాబలవంతులు తమ శరీరం బలం మీద, యుద్ధకళ మీద, ఆయుధాల మీద అహంకారంతో మునిగిపోయారు. మేము చేయలేనిది ఏదీ లేదు, మాకు ఎవ్వరూ సాటిరారు అని గర్వంతో నిండిపోయారు. అప్పుడు శ్రీ గణపతి దేవుడు వారికి పాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. వారికి కొన్ని పరీక్షలు పెట్టాలని అనుకున్నాడు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. భూమి పరీక్ష. వారు పర్వతాన్ని కదిలించాలని చూశారు, కానీ పర్వతం కదలలేదు. అప్పుడు గణపతి దేవుడు అన్నారు, భూమి స్థిరత్వం ముందు మీ బలం శూన్యం. జల పరీక్ష. వారు మహాసముద్రాన్ని ఎదుర్కొన్నారు. ఎన్ని దాడులు చేసినా సముద్రం ఒక్క రూపం మార్చి వారిని మింగేలా తయారైంది. జలానికి వశపడకపోతే జీవం ఉండదు అని గణపతి దేవుడు హెచ్చరించారు. అగ్ని పరీక్ష. వారిని అగ్ని చుట్టుముట్టింది. ఎంత బలం చూపినా అగ్నిని జయించలేక తాము దహించుకుపోతామేమోనని భయపడ్డారు. గణపతి దేవుడు చెప్పారు, అగ్ని ముందు మీ అహంకారం బూడిద అవుతుంది అని. వాయు పరీక్ష. వాయువు బలమైన తుఫానులా వారిని ఎగరగొట్టింది. ఎక్కడికి పారిపోవాలో అర్థం కాలేదు. గణపతి దేవుడు సందేశం ఇచ్చారు, వాయువు లేకుంటే మీకు శ్వాసే ఉండదు అని. ఆకాశం పరీక్ష. చివరికి వారు ఆకాశాన్ని తాకాలని ప్రయత్నించారు, కానీ ఆకాశానికి ఆరంభము అంతము లేదు. అక్కడే వారిని గణపతి దేవుడు నిలిపి, ఆకాశం లాంటిది జ్ఞానం, అది అహంకారం దాటలేనిది అన్నారు. ఈ పరీక్షలన్నిటిని తర్వాత ఆ వీరులు గ్రహించారు, మనిషి బలం తాత్కాలికం, కానీ పంచభూతాల శక్తి శాశ్వతం. గణపతి దేవుడు వారికి చెప్పారు, నిజమైన బలం అంటే శరీర బలం కాదు, అహంకారం కాదు, జ్ఞానం, వినయం, భక్తి, సమత, ఇవే అసలైన బలం. అలా పంచభూతాల ముందు అహంకారం శూన్యమని గణపతి దేవుడు నీతి బోధించారు. మనిషికి ఎంత బలవంతుడైనా, ఎంత గొప్పవాడైనా ప్రకృతి ముందు అతను ఒక చిన్న రేణువే. అందుకే అహంకారాన్ని విడిచి వినయంతో జీవించిన వాడే నిజమైన వీరుడు. ఇది శ్రీ గణపతి దేవుడు వారికి ఇచ్చిన పాఠం, మనందరికీ వర్తించే శాశ్వత సత్యం.